నేను ఇక్కడ మధురా నగర్లో ఉండి మా జిమ్నాస్టిక్స్ అంతా మాసప్ ట్యాంక్లో. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే కార్ వేసుకుని రోజు వెళ్తుంటే పెట్రోల్ బోల్డ్ అంత ఖర్చు అయిపోతుంది. ఇలా ఖర్చు అయిపోతున్నప్పుడు ఇంత డబ్బులు మరి పెట్రోల్కి అయిపోతే ఎలాగా అని చెప్పి బస్ మీద వెళ్ళామండి. బస్ ఎక్కితేనేమో జనం గుర్తుపడుతూ ఉండేవారు. జనం గుర్తుపట్టి అదేంటి సార్ మీరు ఆ సినిమాలో ఉన్నారు కదా, భయ్యా నువ్వు ఆ సినిమాలో ఉన్నావు కదా అని చెప్పి గుర్తుపడుతూ ఉండేవారు. ఏం చేస్తాం, నేర్చుకోవాలి. అలాగా చాలా ఆల్మోస్ట్ ఒక 5 years దాని మీద టైం ఇన్వెస్ట్ చేశాను. అంటే అప్పుడు ఆ ఘర్షణలో ఇఫ్ యూ హ్యావ్ వాచ్ కాకా కాకా అని చెప్పి ఏదైతే దాని తమిళ్ వర్షన్ మెయిన్ ఇది ఉందో ఆ సినిమాలో సూర్య గారు బ్యాక్ ఫ్లిప్ చేస్తారనమాట. సో మనం కూడా అవకాశం వస్తే మనం కూడా చేయాలని విపరీతంగా నేర్చుకునేవారు. సో అంత చేసిన తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత అనిపించేది విపరీతం ఇంజురీస్ అయ్యేవి. ఇంజురీస్ అయిపోయి కాలు ఇంత లావుని వాచిపోతూ ఉండేది. మీకా బా సో అంటే ఆ జిమ్నాస్టిక్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే బాడీ దానికి ఎకస్టమ్ అవడానికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే తిరుగుతూ ఉన్నాం కదా, వామిటింగ్స్ అవుతూ ఉండేవి. ఓ అంత అంత తిరుగుతారా మీరు? అప్పట్లో అయ్యేవాళ్ళు, ఇప్పుడంటే ఇంకా ఇట్స్ టఫ్. సో ఒక తర్వాత అనిపించింది అరే ఇదే టైం కానీ నువ్వు ఓ కామెడీ చేయడం నేర్చుకున్నట్టయితే ఎనీథింగ్ హ్యాస్ టు బి లర్న్డ్. సో ఆ కామెడీ చేయడమో లేకపోతే ఇంకోటి అయితే శుభ్రంగా ఇంకా దీనికంటే బిజీ అయ్యేవాడు కదరా అనిపిస్తుంది.